హైదరాబాద్ నగరంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారి ఇళ్లలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంటే ఏసీలే కానీ, తర్వాత టీవీలే కానీ, రిఫ్రిజిరేటర్లే కానీ చాలా వరకు అటు ఇంట్లో ఉన్నటువంటి నగలు కూడా పాడైపోతున్నాయి. ఏదైతే రాగికి సంబంధించి కానీ అన్ని ఐటమ్స్ కూడా తుప్పు పట్టిపోతున్నాయంటూ వారు ఇబ్బందులు పడుతున్నారు. సో అసలు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏ ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఎందుకు తుప్పు పడుతున్నాయి అన్నటువంటి విషయాన్ని ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ నేను బాపుగడ్డ వద్ద ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, అంటే పైనుంచి వచ్చేటువంటి మూసీ వాటరు ఇక్కడ కలిసిపోయి ఇక్కడ నుండి కిందికి ప్రవేశిస్తుంది. పైనుంచి వచ్చేటువంటి గండిపేట హిమాయత్ సాగర్ నుంచి రెండుగా చీలిపోయి ఇక్కడి వరకు వస్తాయి. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఈ మూసీ కాలుష్యం వల్ల ఇంట్లో ఉన్నటువంటి రిఫ్రిజిరేటర్లు, తర్వాత టీవీలే కానీ ఏసీలు ప్రతిసారి కూడా ఇదైతే పాడైపోయి తర్వాత డ్యామేజ్ అయిపోయి ఇబ్బంది పడుతున్నామంటూ చెప్తున్నారు. ఇళ్లలో ఉండే టీవీలు కానీ, నగలే కానీ, ఇత్తడికి సంబంధించినటువంటి కొన్ని వాటర్ నిల్వ చేసుకున్నటువంటి బిందెలు, తర్వాత ఇలాంటివన్నీ కూడా పాడైపోతున్నాయంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఫార్మా, బల్క్, డ్రగ్ పరిశ్రమ నుంచి నిత్యం ఈ మూసీ నదిలో ఈ వ్యర్థ జలాలను మూసీలో వదులుతుండడమే దీనికి కారణం అంటూ కూడా కొంతమంది హైడ్రోజన్ సల్ఫైడ్ ఎలక్ట్రానిక్ ఉపకరణల విడిభాగాలను కూడా పూర్తిగా తుప్పు పట్టేలా చేస్తుందంటూ కూడా చెప్తున్నారు. తర్వాత హైడ్రోజన్ సల్ఫైడ్ ఎయిర్ కండిషన్ భాగాల్లో ముఖ్యమైనటువంటి రాగి కాయిల్ని తుప్పు పట్టడానికి కారణమవుతున్నాయని కూడా చెప్తున్నారు. దీంతో అటు లీకేజీలు, బ్రేక్ డౌన్ వంటి సమస్యలు రిపీట్ అవుతున్నాయి. తర్వాత ఏసీ పనితీరు కూడా సామర్థ్యాన్ని తగ్గించి అది ఎప్పటికీ పాడిపోతుంది. ఆ తర్వాత ఏసీలోని కాపర్ కాయిలు, తర్వాత ట్యూబింగ్, ఇతర విభాగాలకు సంబంధించినటువంటి ఆ పనితీరు అంటే ఎక్కడ కూడా అవి పని చేయకుండా ఈ ప్రభావం చూపుతుంది కాలుష్యం వల్ల అని చెప్తున్నారు. నాలా పక్కది ఇది ఎల్బీ నగర్, నాగోల్, ముషిరాంబాగ్, గోల్నాక అంతా డ్యామేజ్ అయిపోతుంది. వాల్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. కాపర్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. పొల్యూషన్ వల్ల బ్లాక్ అయిపోయి లీకేజ్ అయిపోతుంది. గ్యాస్ ఉంటుంది, గ్యాస్ మొత్తం లీక్ అయిపోతుంది. దీనివల్ల 6 monthsకే ఖరాబ్ అయిపోతాయి. కొత్త ఏసీ అయినా సరే, పాతదైనా సరే మొత్తం క్లీన్ చేసి మళ్ళీ చేసేటప్పటికి 6-7 అవుతుంది మళ్ళీ ఫిట్ చేసేటప్పటికి. ఫిర్యాదు కూడా అంతా నాలా పక్క నుంచి ఎక్కువ వస్తుంది ప్రాబ్లం. ఇది నాలా లేని దగ్గర ఏమీ రాదు అసలు. పొల్యూషన్ వల్ల మొత్తం డ్యామేజ్ అవుతుంది. కాపర్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. మొత్తం తీసుకొచ్చి మళ్ళీ బ్రేజింగ్ చేసి కొత్త వాల్స్ చేసి చేంజ్ చేసి ఇస్తే 6 months వారంటీ ఇస్తాం. ఓన్లీ గ్యాస్దే ఇస్తాం. 6 months నడుస్తుంది, ఇంకా ఎక్కువ నడవదు అక్కడ నాలా వల్ల. 6 months 1 year దాకా నడుస్తుంది మంచిగా. మూసీ వల్ల ఎక్కువ పొల్యూషన్ హెయిర్లోంచి వచ్చి కాపర్ ఒక్కటే డ్యామేజ్ అయిపోతుంది ఎక్కువ. ఐరన్, కాపర్ జాయింట్స్ ఉంటాయి, జాయింట్స్ దగ్గర లీక్ అయిపోతుంది, మొత్తం తినేస్తుంది అంతా ఇక్కడ దాకా అక్కడ. మొత్తం కాపర్ అంతా ఇట్లా తినేసి బ్లాక్ అయిపోతుంది అట్లా. టీవీలు అన్నీ అంతే, చిన్న చిన్నవన్నీ కూడా బ్లాక్ అయిపోయి తినేస్తాయి అంతా. రెసిడెన్సీ అన్నీ ఖరాబ్ అయిపోతాయి. ఫ్రిడ్జ్లు అన్నీ కాపర్ మొత్తం. ఏంటంటే ఈ ఏరియాకి మూసీ ఎఫెక్ట్ తోటి, మూసీ అని కాదు, చుట్టుపక్కల ఎక్కడైతే డ్రైనేజ్ ఉంటుందో, ఓపెన్ నాలాలు ఉంటాయో దాని పరిసర ప్రాంతాల్లో ఈ ఏసీలు కానీ, ఇంకా ఇంట్లో ఏమున్నా కానీ, కాపర్ కానీ, బ్రాస్ కానీ ఏమన్నా కానీ పొల్యూషన్కి కలర్ చేంజ్ అయిపోయి ఒక లేయర్ లాగా మొత్తం ఫామ్ అయిపోయి మైనస్ అవుతూ ఉంటుంది. దానివల్ల లీకేజెస్ ఎక్కువ వస్తాయి ఎయిర్ కండిషనర్స్ దాంట్లో. ఇది ఇండోర్ యూనిట్ అండి. ఇండోర్ యూనిట్ ఇక్కడ పీర్జాది కూడా, లేకపోతే అటు పర్వతపురం సైడ్ది. ఇది యాక్చువల్గా ఇది కాపర్ బ్లాక్ అయిపోయింది అదే పొల్యూషన్ తోటి. కాపర్ కలర్ యాక్చువల్గా ఇట్లా ఉంటుంది, రెడ్ కలర్. దాదాపు మొత్తం బ్లాక్ అయిపోయింది. దీన్ని ఏంటంటే మొత్తం లీకులు మొత్తం నైట్రోజన్ ఫుల్గా నింపి దీన్ని చెక్ చేసి మళ్ళీ రెక్టిఫై చేస్తాం అనమాట. ఎక్కడెక్కడ లీకులు ఉన్నాయి అవన్నీ చూసి చేస్తాం. మూసీపేట మొత్తం ఒక్కసారి సూర్యాపేట నుంచి కూడా వచ్చిందండి నాకు అది కంప్లైంట్. ఇక్కడ నుంచి మొత్తం దాదాపు మలక్పేట్, ఓల్డ్ సిటీ, అక్కడి నుంచి దాదాపు మొత్తం అన్నీ ఎఫెక్టెడ్ ఏరియా అనమాట ఇదంతా మూసీకి. అది మూసీ ఒకళ్ళ పక్షాలనైతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. అది బెటర్. ఇప్పుడు ఏసీ గురించి తీసుకుంటే మినిమం 4500 నుంచి 8500 దాకా అవుతుంది. మొత్తం రెక్టిఫై చేసి ఇండోర్, అవుట్డోర్ రెండు మొత్తం క్లీన్ చేసి చేయడానికి 8500 మ్యాక్సిమం అవుతుంది. మూసీ
పరివాహక ప్రాంతం అంటే సుమారు మూసీకి దగ్గరలో ఒక 2-3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇళ్లల్లో ఉండే బాసన్లు వంట చేసుకునేటివి కానీ బ్రాస్ కానీ అలాంటివి ఇత్తడి కానీ తర్వాత వెండి కానీ ఈ వస్తువులన్నీ పొల్యూషన్ వల్ల ఇబ్బందికరంగా నల్లగా అయిపోయి అవి పనికి రాకుండా పోయే పరిస్థితి. అయితే అంతేకాకుండా ట్రీట్మెంట్ ప్లాంట్ వాళ్ళు అంబర్పేటలో ఉండే ట్రీట్మెంట్ ప్లాంట్ వాళ్ళు మార్నింగ్ 6 o'clock 5 o'clock ఆ ప్రాంతంలో ఒక విధమైన విషవాయువును వెదజల్లడం వల్ల మేము చాలా కాలం క్రితమే ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్ళేసి అధికారులను కలిసి కలవడం అనేది జరిగింది. వారు మాకు చెప్పిన అంశం ఏంటంటే సిటీలో ఉండే అనేక ప్రాంతాల నుంచి ఇండస్ట్రియల్లో ఉండే ఫార్మా ఇండస్ట్రీలో ఉండే ఈ యాసిడ్స్ అనుకునే అనేక రకాల విషవాయువులను మూసిలో వదలడం వల్ల మా దగ్గర వచ్చిన డ్రైనేజీని కలుషితాన్ని పక్కకు పెట్టేసి నీటిని తయారు చేస్తూ ఉన్నాం, కానీ నీటిలో ఉండే కెమికల్స్ని మేము డివైడ్ చేసే టెక్నాలజీ మా దగ్గర లేదని చెప్పడం జరిగింది. ఈ విషయం మీద చాలా కాలం కూడా మేము హైదరాబాద్ జిందాబాద్గా పని చేయడం అనేది జరిగింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రెగ్నెంట్ లేడీస్కి అనేక రకాల ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి మేము సర్వే చేసినప్పుడు రామరెడ్డి నగర్, వెంకటరెడ్డి నగర్, వాసవి నగర్ ప్రాంతాల్లో చెప్పడం అనేది జరిగింది. ఇంకా తర్వాత ఆ ఏరియాలో చిన్న చిన్న క్రిములు ఈ శరీరం పైన కొడితే బెందులు రావడం అనేది అలాంటిదే జరగడం కాకుండా ఈ విషవాయువులు ఇట్లా ఉండడం వల్ల స్త్రీలకి అనేక రకాల అంతర్గతంగా చెప్పడానికి వీలుగానటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంది. ఈ విషయం పైన ప్రభుత్వాలు సీరియస్గా ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ తెలంగాణ గవర్నమెంటు మూసీ సుందరీకరణ పేరుతో ఒక ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది. మూసీని సుందరీకరణ చేస్తే హైదరాబాద్కు మంచి ఉపయోగం కలుగుతూ ఉంది. అది ముఖ్యమైనది ప్రజల ప్రాణాలు రక్షించాలని చెప్పేసి మూసీ సుందరీకరణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. మూసీ మాకు 2 పర్లాంగుల దూరం ఉంటుంది. ఈ మూసీ నదిలో ఏంటంటే రాత్రి ఒక విషమైన గాలి వాసన, మరి అదేవిధంగా ఈ గాలి వాసన కోసం భరిస్తూ మరి ద్రవాలు పెట్టుకొని ఉంటే ఎండాకాలం ఏసీలలో రాగి వస్తువులన్నీ నల్లగా ఏర్పడడం, ఇంట్లో ఆడవాళ్ళ పట్టగొలుసులు బంగారం కానీ అది కానీ ఒక గంట సేపట్లో నల్లగా ఏర్పడిపోతాయి. అక్కడ ఉండడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ రాత్రిపూట దొడ్డు దోమలు 30,000 రూపాయలు పెట్టి ఏసీ కొంటే 2 గంటలలో రాగి ఖరాబ్ అయిపోయి దానికి తూట్లు పడి గ్యాస్ నింపడానికి 3,000, మళ్ళీ దీనికి 3,000, చేసినోనికి 2,000, 8,000 రూపాయలు ఏసీకి పెట్టవలసి వస్తుంది. మళ్ళీ ఏసీకి పెట్టి మళ్ళీ చేయించినా కూడా మళ్ళీ అదే పరిస్థితి. దాదాపుగా ఇప్పుడు చాలామంది ఏసీలు లేకుండా బతుకుతున్నారు, అదేవిధంగా కూలర్లు కూడా. కాబట్టి ఈ కాలుష్య నివారణ చేసి కనీసం భగవంతునిచ్చిన ఉచిత గాలినన్నా పీల్చుకునే అవకాశాన్ని కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. నేను మూసీ పరివాహక ప్రాంతం సత్యనగర్లో నివసిస్తుని. మా దగ్గర ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, ఏసీలు కానీ, టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, అదే కాకుండా వెండి వస్తువులు కానీ, చిన్నపిల్లల ఆరోగ్య దృష్ట్యా కూడా చర్మ రోగాలు చాలా విపరీతంగా వస్తున్నాయి. కాబట్టి దీనిపైన గవర్నమెంట్ కొంచెం చొరవ తీసుకొని మా ఆరోగ్యాలు కాపాడుతూ, అదేవిధంగా మేము మొన్న తీసుకున్నటువంటి ఈ వేడి రీత్యా ఏసీలు కూడా, కూలర్లు కూడా ఏవి కూడా సరిగా పనిచేయట్లేదు, రోజు కార్బన్ వస్తున్నాయి. దానికి ఏ విధమైన వారంటీ తీసుకున్నా కూడా దీనికి వారంటీ కూడా రాదని చెప్పేసి వాళ్ళు ఎలక్ట్రిక్ షోరూమ్ వాళ్ళు మమ్మల్ని వెళ్ళి సంప్రదిస్తే అడిషనల్ వారంటీ కింద మాకు డబ్బులు పేమెంట్ చేసుకుంటున్నారు. కాకపోతే దీనికి అడిషనల్ వారంటీ కూడా రాని చెప్తున్నారు. వాళ్ళ దగ్గరికి వస్తే మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అదేవిధంగా స్కిన్ పైన కూడా చాలా డిసీజ్ వస్తున్నాయి. ఇక కావాలంటే మేము చూపిస్తాను. మాకు ప్రతి దగ్గర కూడా స్కిన్ ఏ సోపు పెట్టినా కూడా ఈ విధంగా ప్రతి ఒక్కరికి, మా ఇంట్లోనే కాదు చుట్టుపక్కల మా కాలేజీలో సరైన ఉన్న ప్రతి ఒక్కరికి, మహిళలకు కానీ చిన్నపిల్లలకైతే చర్మ వ్యాధులు ఘోరంగా వస్తున్నాయి. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు దీనిపై చర్య తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. మేము ఉండేది నాగోల్ దగ్గర మా ఇల్లు, కింద 6 కార్ల పార్కింగ్ ఇల్లు, త్రిపుల్ బెడ్రూము. ఎవ్వరు రెండుకు రావట్లేరు. వచ్చిన 3 నెలల్లో ఖాళీ చేస్తారు. మా ఏసీలు మొత్తం కార్బన్ వచ్చినాయి, స్విచ్ బోర్డులు నాశనం అయినాయి, టీవీ పని చేయట్లేదు. ఇక మేము ఏం చేయాలి? ఆ ఇల్లు పెట్టుకొని, ఇంత పెద్ద ఇల్లు పెట్టుకొని మేము ఏం చేయాలి? జిహెచ్ఎంసీ వాళ్ళు అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఏసీలు ప్రతిసారి రిపేర్ చేపిస్తే 4,500,000 అవుతున్నాయి.
3 ఏసీలు అంటే 2 నెలలకు ఒకసారి 12,500 అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి మేము? మాకు హైదరాబాద్లో ఉండాలన్నా లేదా పారిపోవాలన్నా? పొల్యూషన్ వల్లే. ఇంట్లో రాత్రి గిన్నెలు నల్లగా అవుతున్నాయి, పూజ సామాన్ నల్లగా అవుతున్నాయి. ఏం చేయాలి మేము? అయ్యా మేము ఒక్కటే కోరుతున్నాం, ఆ మూసిని ప్రక్షాళన చేయండి, కొంచెం మంచి వాటర్ వచ్చేది చూడండి. అంతవరకే మేము కోరేది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఈ మూసీలో వస్తున్నటువంటి వ్యర్థాల వల్ల కాలుష్యానికి గురై వారి ఇంట్లో ఉన్నటువంటి ఐటమ్స్తో పాడైపోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నాము, వేలల్లో ఖర్చు చేస్తున్నామని వారు వేడుకుంటున్నారు. సో ఖచ్చితంగా ప్రభుత్వం మూసీ సుందరీకరణ కూడా చేస్తే బాగుంటుంది, మేము కాలుష్య కొరల నుండి బయటపడతామంటూ కూడా వారు వేడుకుంటున్నారు. ఇది మూసీ పరివాహక ప్రాంతాల్లో పూర్తి డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ మందీప్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.